జీడిపప్పు రేటు ఎక్కువే అయినా రెస్టారెంట్ బిల్లు కంటే తక్కువే. హోటల్ స్టైల్ రిచ్ కాజు టమాటా కర్రీని ఇంట్లోనే ఈజీగా చేసేద్దాం రండి. ముందుగా ప్యాన్ లో నెయ్యి వేసి జీడిపప్పులను దోరగా వేయించి పక్కన పెట్టుకుని ఇప్పుడు అదే ప్యాన్ లో తరిగిన ఉల్లిపాయ, టొమాటో, మరికొన్ని జీడిపప్పులు వేసి సాఫ్ట్ గా అయ్యేంత వరకు ఫ్రై చేసి చల్లారేక మిక్సీ పట్టి మెత్తని పేస్ట్ లా చేసుకోండి. ఇప్పుడు కడాయిలో నూనె వేసి హోల్ మసాలా దినుసులు వేసి కాస్త ఫ్రై అయ్యాక చిన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించి ఇలా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు తరిగిన టమాటా ముక్కలు కూడా వేసి బాగా కలిపి ఇవి కాస్త మగ్గాక మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పేస్ట్ ను కూడా ఇందులో వేసేయండి. ఆ తర్వాత కొంచెం నీళ్లు వేసి కలిపి రుచికి సరిపడా ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా కూడా వేసి బాగా కలిపి గ్రేవీ కాసేపు ఉడికిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పులను కూడా వేసి కలిపేయండి. కొంచెం కసూరి మేతి వేసి 2-3 నిమిషాల పాటు ఉడికించి చివరిగా పాల మీద మీగడ వేసుకుని సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకుంటే ఎంతో రుచికరమైన కాజు టమాటా కర్రీ రెడీ. వేడివేడి రోటీలు, చపాతీలు లేదా బగారా రైస్ లోకి ఈ కర్రీ కాంబినేషన్ నెక్స్ట్ లెవెల్ అంతే. ఇంతకీ ఈ కర్రీ మీకు ఏ కాంబినేషన్ తో ఇష్టమో తప్పకుండా కామెంట్ చేయండి.